జెన్కో ఏఈ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఎగ్జామ్ మాస్టర్ పేపర్ సొల్యూషన్లో భాగంగా బిల్డింగ్ మెటీరియల్స్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే అడిగాడు. వాటికి సంబంధించిన సొల్యూషన్ చూద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యాజ్ పర్ 1077/1992 వాటర్ అబ్జర్ప్షన్ క్లాస్ 30 బ్రిక్ ఇన్ ప్రజెంట్ పర్సంటేజ్ బై వెయిట్ షెల్ నాట్ బి అంటున్నాడు. రైట్, షెల్ బి అంటున్నాడు. చూడండి, జనరల్గా క్లాస్ 30 అని అంటున్నాడు. జనరల్గా మనకు తెలిసిందేంటి, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్ అని తెలుసు. ఫస్ట్ క్లాస్ అయితే నాట్ మోర్ దెన్ 15 to 16% అంటాం. రైట్, సెకండ్ క్లాస్ వచ్చేసి నాట్ మోర్ దెన్ 20% అంటాం. థర్డ్ క్లాస్ వచ్చేసి నాట్ మోర్ దెన్ 25% అంటున్నాడు. కానీ ఇక్కడ అడిగే క్లాస్ ఏంటి, జనరల్గా యాజ్ పర్ 1077/1992 ప్రకారం క్లాస్ 7 ప్రకారం మనకు జనరల్గా చూసుకున్నట్టయితే అప్ టు 12.5, ఓకే, అప్ టు 12.5 క్లాసెస్ వరకు చూసుకున్నట్టయితే షుడ్ నాట్ బి మోర్ దెన్ 20%. ఇది డైరెక్ట్ స్టాండర్డ్ వాల్యూ. వాటర్ అబ్జర్ప్షన్ అనేది అప్ టు 12.5 క్లాస్ వరకు చూసుకుంటే నాట్ మోర్ దెన్ 20%. అదే ఒకవేళ మోర్ దెన్ 12.5 ఉందనుకోండి, ఏ క్లాస్ అయినా కానీ మోర్ దెన్ 12.5 తర్వాత ఏ క్లాస్ అయినా కూడా షుడ్ నాట్ బి మోర్ దెన్ 15%. అంటే వాటర్ అబ్జర్ప్షన్ అనేది షుడ్ నాట్ బి మోర్ దెన్ 15% ఉండాలి. రైట్, ఇక్కడ అడిగింది ఏంటి, క్లాస్ 30 అంటున్నాడు. క్లాస్ 30 అంటే ఏంటి, మోర్ దెన్ 12.5 కదా. రైట్, మరి ఆన్సర్ ఏమవుతుంది, నాట్ మోర్ దెన్ 15% ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ లిచార్ట్ లియర్ టెస్ట్ నుంచి అడిగాడు. లిచార్ట్ లియర్ టెస్ట్ జనరల్గా మనం ఎందుకు చేస్తాం, జనరల్గా వెదరింగ్ యాక్షన్ గురించి చూస్తుంటాం. రైట్, జనరల్గా అంటే టెంపరేచర్ వేరియేషన్స్కి కాంక్రీట్ అనేది ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్స్ ఎంత అనే దాని గురించి మనం టెస్ట్ చేస్తాం. జనరల్గా లిచార్ట్ లియర్ సౌండ్నెస్ టెస్ట్ అంటాం దాన్నే. రైట్, మరి ఈ సౌండ్నెస్ టెస్ట్లో మ్యాక్సిమం లిమిట్ ఎంత అని అడిగాడు ఇక్కడ క్వశ్చన్లో. షుడ్ నాట్ బి మోర్ దెన్, డైరెక్ట్ ఆన్సర్ 10 mm అనేది కరెక్ట్ ఆన్సర్. రైట్, ఓకే, నెక్స్ట్ వన్, ఇది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నుంచి 1 క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అది కూడా డైరెక్ట్ క్వశ్చన్. రైట్, జనరల్గా మనకి ఏంటి, బేసిక్ క్వశ్చనే కదా. క్రిటికల్ పాత్ మెథడ్ అనేది ఏంటి, జనరల్గా చూసుకున్నట్టయితే యాక్టివిటీ ఓరియంటెడ్. క్రిటికల్ పాత్ మెథడ్ ఈజ్ యాక్టివిటీ ఓరియంటెడ్. నెక్స్ట్ డిటర్మినిస్టిక్ అప్రోచ్ అని చెప్తాం. కాబట్టి A to B అనేది కరెక్ట్ ఆన్సర్. అట్లాగే పార్ట్ అనేది ఏంటి, ఈవెంట్ ఓరియంటెడ్ ప్రాబబిలిస్టిక్ అప్రోచ్ అని చెప్తాం జనరల్గా. కాబట్టి ఆన్సర్ డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్.